వ్యూవర్స్, ఇది ఒక విషాదకర ఘటన. ఉరివిప్పని ఓ మొగ్గ చదువుల ఒత్తిడికి తట్టుకోలేక రాలిపోయిన విషాదకర ఘటన ఇది. పుస్తకాల సంచి మోయాల్సిన వయసులో ఆ చిన్నారి కన్నవారికి కడుపు కోత మిగిల్చి అనంత లోకాలకు వెళ్ళిపోయిన విషాద ఘటన. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరంలోని తిరుమల స్కూల్లో జరిగిన ఘోరం ఇది. ఈ ఘోరం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల నల్ల రవిచంద్ర స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న ఆ బిడ్డను ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. ర్యాంకులు మార్కుల ఒత్తిడి రవిచంద్ర ప్రాణాలు తీసింది అంటూ గ్రామస్తుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుమారదేవం గ్రామానికి చెందిన ఈ చిన్నారి మృతికి స్కూల్ యాజమాన్యం తీసుకొచ్చిన ఒత్తిడే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు 13 ఏళ్ల వయసులో బిల్డింగ్ పై నుంచి దూకేంత ఒత్తిడి ఆ స్కూల్లో ఏం జరిగింది? విద్యా సంస్థల వేధింపులకు ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలి? నీట్, జేఈఈ లేదా ఇంటర్ విద్యార్థుల కెరియర్ టెన్షన్, ర్యాంకుల భయం, కోచింగ్ సెంటర్ల ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా సందర్భాల్లో చూసాం. కానీ కేవలం 13 ఏళ్ల వయసున్న ఈ పిల్లాడు 7వ తరగతి చదివే ఈ చిన్నారి ఆ బిల్డింగ్ పై నుంచి దూకేశాడు అంటే అసలు ఆ వయసులో అంత ఒత్తిడి ఎందుకు వచ్చింది? పెద్ద క్లాసుల్లాగే 7వ తరగతిలో కూడా ఇప్పుడు వీక్లీ టెస్టులు పెడుతున్నారు. మార్కులను బట్టి సెక్షన్లు మారుస్తున్నారు. తక్కువ మార్కులు వస్తే అది అందరి ముందు అవమానించడం, స్టడీ అవర్స్లో ఎక్కువ సమయం కూర్చోబెట్టడం లాంటివి పిల్లల మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 13 ఏళ్ల వయసు అంటే పిల్లల్లో శారీరక మానసిక మార్పులు మొదలయ్యే సమయం అది. ఈ వయసులో ఒత్తిడి ఎలా తట్టుకోవాలో, సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియని వయసు వారిది. టీచర్లు భయపెట్టినా, ఫ్రెండ్స్ ఎగతాళి చేసినా, లేదా చదువులో వెనుకబడ్డా అదేదో కొంపలు మునిగిపోయే సమస్యలా ఫీల్ అయిపోయి క్షణికావేశంలో ఇలాంటి ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతూ ఉన్నారు. దీనిపై విద్యావేత్తలు, అధికారులు మేల్కోవాల్సిన సమయం ఇది.